హాయ్ అండి. ఈరోజు పప్పాయ గురించి తెలుసుకుందామా. ఈ బొప్పాకాయ చెట్లు అండి మాకు కొంచెం అటు పల్లెటూరు కాదు, ఈ సిటీ కాదు మాది. సో పక్కన గోడలమ్మడే పడి ఎక్కడెక్కడంటే అక్కడ పక్షులు తీసుకొచ్చేయడం వల్ల, లేకపోతే మనం ఫ్రూట్స్ తిని పడేయడం వల్ల బతుకుతూ ఉంటాయి. ఇక్కడ ఇది కూడా గోడ పక్కన పడింది. ఈ మధ్య తరచుగా నేను పక్కన పడిమలిచిన మొక్కలు చూపిస్తున్నాను కదా మీకు. దీనిలోనే ఇది కూడా పప్పాయ అండి. చూడండి ఎన్ని కాయలు కాసినాయో. మనం ఎంత జాగ్రత్త తీసుకొని పెంచినా ఇట్లా కూడా పెరగవు, కానీ పడిమలిచిన మొక్కలు మాత్రం చాలా బాగా మొలుస్తాయండి. ఈ పప్పాయకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో ప్లేట్లెట్స్ డౌన్ అయినాయి అని ఎక్కువగా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎక్కువ హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారు కదా. ఇది బొప్పాయికాయ ఏ విటమిన్, సి విటమిన్ ఎక్కువగా ఉంటాయండి దీనిలో. ఈ విటమిన్ కూడా ఉంటుంది. ఇది ఏ విటమిన్ అంటే కంటికి బాగా పనిచేస్తుంది అన్నమాట. మంచిగా ఎంత బాగా తినగలిగితే షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఎక్కువగా తినొచ్చండి. ఏ ఫ్రూట్ అంటే న్యాచురల్ స్వీటే ఉంటుంది కాబట్టి ఇది తినటం వల్ల ఇబ్బంది ఏం జరగదు. షుగర్ పేషెంట్స్కి కొంచెం తీపిగా తినాలనుకున్నది ఈ పప్పాకాయ తినచ్చు. కానీ ఈ బొప్పకాయలో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి. దీని ఆకులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఈ ప్లేట్లెట్స్ డౌన్ అయినటువంటి వాళ్ళకి ఈ ఆకుల కషాయం, అంటే ఆకులు జ్యూస్ తీసి కానీ కషాయం లాగా కానీ అలా డైరెక్ట్గా ఇవ్వడం వల్ల ప్లేట్లెట్స్ వెంటనే అసలు ఎంత 2-3 డేస్లోనే ఇంప్రూవ్ అయిపోయి ఎలాంటి మెడిసిన్ వాడకుండా చక్కగా వాళ్ళు కోలుకుంటారనమాట. కాబట్టి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు, ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయి. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది అంతగా తప్ప ఇంకా దీనిలో ఎలాంటి చెడు లక్షణాలు లేవండి. చాలా మంచిగా యూజ్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడన్నా దొరికినా కొనుక్కొని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా పెంచుకోవటం వల్ల కూడా మనకి చాలా మంచి ప్రయోజనం ఉంటుందన్నమాట. ఎవరికైనా బాగలేని వాళ్ళకి కూడా ఇలాగా మనం హెల్ప్ చేయొచ్చు. ఇలాగా ఈ బొప్పకాయ ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా పాలు గారుతున్నప్పుడే తీసుకొచ్చాం. బాగానే పండింది కానీ ఇది చెట్టున పండి కిందకి పడిపోతుందేమో అని కోయడం జరిగిందండి. ఇలా పాలు వస్తున్నా కూడా దీన్ని చక్కగా పండించవచ్చు. ఎలాగంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని, ఒక చిన్న చిట్కాలాగా ట్రై చేయండి. ఇలా న్యూస్ పేపర్ తీసుకొని దీన్ని చక్కగా పేపర్ లోపలికి ఉండేటట్టుగా బాగా ఫోల్డ్ చేసి కవర్ చేయండి. చేసిన 2 డేస్కే అసలు గాలి లేకుండా టైట్గా ఫోల్డ్ చేసి పెట్టేయండి. 2 డేస్ కల్లా చక్కగా పండిపోతుంది అన్నమాట. బయట చెట్టుకి ఎలా అయితే పండిందో అలాగే ఇది ఈజీగా పండిపోతుంది అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ట్రై చేస్తూ మనకి న్యాచురల్గా పండినటువంటి ఫ్రూట్స్ని మనం తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన పిల్లల ఆరోగ్యం కూడా కాపాడుతాం. ఇలాంటి ఫ్రూట్స్ ఇలా తినటం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. ఒక చిన్న విత్తనం, దీనిలో చాలా విత్తనాలు ఉంటాయి కదా, ఒక 2-3 విత్తనాలు వేసినా కూడా బతికి చక్కగా మన మిద్దె తోటలో కానీ మన ఇంటి ముందు కానీ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇలాంటి వీడియోస్ కోసం వాచ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.